ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభుని రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఇదేను కూడా ప్రభువుని రక్షకుడిని యేసయ్యని స్తుతించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి అద్భుతమైన దినం కొరకు దేవుడికి వేలాది వేల కోట్లాది కోట్ల స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. అనుదిన యేసయ్య కృప అనేటువంటి కార్యక్రమాన్ని జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు కూడా మీ మధ్యలోనికి రావడానికి ప్రభు మాకు అనుగ్రహించి ఈ సమయాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు కృప చూపుతున్నంటే దేవాతి దేవునికి మరోసారి హృదయపూర్వక వందనాలు. ఈ దినం కూడా కొంచెం కొన్ని మీటింగ్లు బట్టి లేట్ అయినప్పటికీ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు ఈ సమయం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. ఉదయకాలం నుండి మేము లేచింది మొదలుకొని నేటి వరకు ఇంతవరకు ఈ సమయం వరకు ఈ దినం వరకు ఈ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. దేవా తండ్రి నాయన, ఇన్ని దినాలు మా జీవితాల్లో నీవెన్నో మేలు చేశావు. మమ్మల్ని కాపాడి మమ్మల్ని సంరక్షిస్తున్నావు. నీ గొప్పతనాన్ని, నీ ప్రభావాన్ని, నీ మహిమను, నీ ప్రసన్నతను మేము ప్రకటిస్తూ ప్రతిరోజు నిన్ను ఘనపరుస్తూ ఉండగా దేవా, ఇంక అధికమైన అభిషేకము ఈ శక్తి మాకు దయచేయండి. వినటానికి వినగల చెవి దయచేయండి. హృదయానికి కావలసినంత గ్రహింపును దయచేయండి. అంతరంగములో మార్పుని, నూతన కార్యాన్ని జరిగించండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని, ఈ దినదీవులతో నింపమని ప్రతి బిడ్డను వారి మనసులో, హృదయాల్లో, తలంపుల్లో మార్పు, నూతన కార్యము, గొప్ప కార్యాలు, శక్తివంతమైన కార్యాలు ఈ దినమే ఇప్పుడే జరుగునట్లుగాను ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. దేవా, నీవు మాట్లాడే దేవుడు తండ్రి, మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దినము కూడా నీవు నాతో, మాతో, మా అందరితో మాట్లాడబోతున్నందుకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓకే పిల్లారా, ఎన్ని ఆటంకాలు వస్తూ ఉన్నప్పటికీ, ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నప్పటికీ ప్రతిరోజు మీతో మాట్లాడాలి అనేటువంటి ఆశ నా హృదయంలో మాత్రం తరిగిపోవట్లేదు. అది ఇంకా పెరుగుతూనే ఉందని చెబుతా ఉన్నాను. ప్రతిరోజు వాక్యం మనం వినాలి. ప్రతిరోజు వాక్యాన్ని మనం ప్రకటన చేయాలి. వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకోవాలి, మన అంతరంగంలోనికి తీసుకోవాలి. ఏదో ఒక వాక్యము మన హృదయాలను, మన అంతరంగాలను మార్చటము, నూతన పరచటం, బలపరచటం మనం చూస్తాం పిల్లారు. ఏదైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నూతన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు డూ మైటీ అండ్ పవర్ఫుల్ థింగ్ టుడే, ఈవెన్ టుడే ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ మై లైఫ్ ఆల్సో. ప్రైజ్ ద లార్డ్. ఇన్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్ God is going to do mighty things. Praise the Lord. God is going to do miracles and wonders. Wait for God. Look for God's miracles. Hallelujah. Every day we must believe that God is good. God is mighty. God is supreme. God is almighty. Not only mighty, but almighty. Hallelujah. Supernatural God. Powerful God. Wonderful God. When we start the God's ministry, the God's work, the God's word to proclaim, God is already in His work. Praise the Lord. And He is continue our work also, our ministry also, our heart's desires to be fulfilled. God will grant all the powerful promises to our lives to magnify the name of Jesus, glorify the name of Jesus. Hallelujah. దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తున్నాడు పిల్లలు. ఈ దినమే ఇప్పుడే ఒక అద్భుతం యేసు నామములో మీ జీవితంలో జరుగును గాక. అది జరగటానికి ఇప్పుడే ప్రారంభం. ఆయన పనిలో ఉన్నాడు. పనిని కొనసాగించేటువంటి కార్యము దేవుడు తీసుకున్నాడు. ఈ దినమే ఇప్పుడే ఒక అద్భుతాన్ని మీరు ఎదురు చూడండి ప్రభు దగ్గర నుండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నేను చెబుతా ఉన్నాను మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నా సంఘాన్ని నేను కడతాను. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, మై ఎక్లేసియా, మై కహాల్. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ నాట్ ఓన్లీ బిల్డింగ్, but the church means you and me.
హీఈస్ బిల్డింగ్ అప్ అవర్ లైఫ్స్. హీఈస్ బిల్డింగ్ అప్. దేవుడు మన జీవితాలు కట్టే పనిలో ఉన్నాడు పిల్లారా, మనం కడుతూ ఉన్నాడు. చర్చ్ అంటే ఓన్లీ బిల్డింగ్ కాదు, లేకపోతే ఒక కట్టడం కాదు. చర్చ్ అంటే లేకపోతే సంఘం అంటే ఆయన శరీరం అని మనం చదువుకుంటూ ఉన్నాం, ప్రతిరోజు వింటా ఉన్నాం. సో ఆయన శరీరం, ఆయన ఈ యొక్క శరీరానికి శిరస్సై ఉన్నాడు. శిరస్సు ద్వారానే అన్ని కూడా దేహానికి అదుతాయి. శిరస్సుకి ఈ నరాల వ్యవస్థ, కావలసిన అన్ని నరాలు కాళ్ళ వరకు, అన్ని విభాగాలకి ఇది గనక సరిగ్గా పనిచేయకపోతే ఈ యొక్క తలలో నుండి మెదడులో నుండి ఈ దేహం ఎందుకు పనికిరాదు. సో జాయింట్స్ లేకపోతే అంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటారు చూడండి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు మెయిన్గా. అంటే కీళ్ళలో బలం కావాలి, దేహంలో బలం కావాలి. ఈ దేహాన్ని, ఈ సంఘాన్ని దేవుడే బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు పిల్లారా. నేను అడిగినా మనం చెప్పుకున్న దేవుడు యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు అని. ఆయన ఎంత గొప్ప ప్రభు, ఎంత ఉన్నతమైన ప్రభు, శ్రేష్టమైన వాడు, పరిశుద్ధమైన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి గొప్పవాడు మనం చెప్తున్నాం పిల్లారా. ఇది కూడా కొన్ని మాటలు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి చాలా విషయాలు దేవుని వాక్యము మనతో సెలవిస్తా ఉంది. మత్తయి సువార్తలో ఒక చక్కటి వాక్యము మనతో చెబుతా ఉంది. మాథ్యూ చాప్టర్ 24 verse 24 verse 7. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. నేషన్ విల్ రైజ్ అగైన్స్ట్ నేషన్ అండ్ కింగ్డమ్ అగైన్స్ట్ కింగ్డమ్ అండ్ దేర్ విల్ బి famines and earthquakes in various places. ఇంకా కింద వాక్యం ఏమని సెలవిస్తుందంటే పిల్లారా, అక్కడ కరువులు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ చివరి దినాలు, అంత్య దినాలు మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా భూకంపాలు, కరువులు ఉంటాయి పిల్లారా. రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తూ ఉంది. నా రాజ్యం గొప్పదంటే నా రాజ్యం గొప్పదంటారు ఇంకొకళ్ళు. చైనీస్ కావచ్చు, లేకపోతే రష్యన్స్ కావచ్చు, ఇంకా ఇజ్రాయేలీలు కావచ్చు, మన భారతదేశం కావచ్చు, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇవి రావాలి కానీ కొన్నిసార్లు అమెరికా వస్తుంది. ఓకే, అంటే రాజ్యాల మీదకి రాజ్యం లెగుస్తుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని మెయిన్గా, మన యొక్క తెలంగాణలో రాజ్యాల మీదకి రాజ్యం, జనం మీదకి జనం. నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వెంత, నిన్ను అగా పాతాళంలోకి తొక్కకపోతే నా పేరే మార్చుకుంటానంటాడు ఇంకొక వ్యక్తి. పాతాళంలో తొక్కటం ఎందుకు? నువ్వు ఓడించు, నీ సత్తు చూపించి, నీ శక్తి చూపించి, నీ జ్ఞానం చూపించి, షో యువర్ పవర్ అండ్ డిఫీట్ హిమ్. అగాధులోనికి లేకపోతే పాతాళంలోనికి మనం కాదు తొక్కేది, దేవుడు తొక్కుతాడు. ఆ మనిషి తెలియదేమో, ఎవ్వరికి తెలియదు ఈ విషయం. దేవుడే పాతాళంలోకి వేసేది. పాతాళం యొక్కయు మరణం యొక్క తాళపు చేతులు యేసు ప్రభు యొక్క తాళపు చెవి యేసు ప్రభు చేతిలో ఉందని ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం పిల్లారా. యేసు క్రీస్తు యొక్క చేతిలో తాళపు చెవి ఉంది. పాతాళములో వేయటానికి కానీ, తీసివేయటానికి కానీ, లేదా పంపీకుండా చేయటానికి కానీ, పంపీయకుండా చేయటానికి కానీ, తీసివేయటానికి లేదనుకండి. అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు అని చెబుతా ఉంది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. ఒక ధనవంతుని గురించి కనుక మనం చదువుకున్నట్లయితే 19వ వచనం దగ్గర నుంచి చదవండి. ధనవంతుడు, లాజరు కనపడతారు మనకి అక్కడ. సో రాజ్యాల మీదకి రాజ్యాలు ఎందుకో తెలుసా? మనుషుల మీదకి మనుషులు ఎందుకో తెలుసా? జనం మీదకి జనం ఎందుకో తెలుసా? ఆధిపత్యం, అధికారం, లేకపోతే వారి పరిపాలనే, వారి అధికారమే వారి చలాయించాలని దేవుడు ఆదాముకి ఆజ్ఞించాడు. ఆ దినం ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు మనం చదువుకున్నట్టు, నీవు లోపరుచుకో, ఏలుబడి చెయ్యి, ఈ భూమిని భూమిని నిండింపచేయి, నిండించు భూమిని, నీవు అభివృద్ధి చెందు, ఈ భూమిని నిండింపచేయి నీ సంతానం వలన అని చెప్పి దేవుడు ఆదాముతో చెప్పాడు. అలాగే అబ్రహాంతో చెప్పాడు, నీ దేశాన్ని నీవు స్వాధీనపరచుకొని నేను ఒక దేశం ఇస్తాను నీకు, ఇప్పుడున్న ఇశ్రాయేలీయుల యొక్క దేశాన్ని నీ జనులు స్వాధీనపరచుకుంటారని చెప్పాడు. అలాగే మోషేతోను, యెహోషువతోను, ఇశ్రాయేలీలతో చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు స్వాధీనపరచుకున్నారు. దాదాపుగా యేసు ప్రభు ఈ భూమి మీదకి రాక ముందు 1400 సంవత్సరాల క్రితం, వేలు కాదులండి, 1400. యేసు
ప్రభు ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి 3400 సంవత్సరాల క్రితం వాడు స్వాధీనం చేసుకున్నారు ఇజ్రాయెల్ దేశాన్ని, యెరూషలేముని. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం ప్రాముఖ్యత ఏంటంటే పిల్లారా, యూరోప్ కంట్రీస్కి, లేకపోతే యూరోప్ కాను మన ఏషియా అలాగనే ఆఫ్రికాకి మధ్యలో సెంటర్లో ఉంటుంది. అన్ని ఈ యొక్క ఖండాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఇజ్రాయెల్ దేశానికి మరి ఏ దేశానికి కనెక్ట్ అయి ఉండవు. మీరు చేతులు చూడండి, గూగుల్లో పట్టండి. ఇజ్రాయెల్ దేశంలోని ఎందుకు యేసు ప్రభు జన్మించాడంటే, బేత్లెహేములోని ఎందుకు జన్మించాడంటే, అలాగే యేసు ప్రభు బేత్లెహేములో జన్మిస్తాడని, దావీదు యొక్క వంశంలో జన్మిస్తాడు, దావీదు యొక్క ఊర్లో జన్మిస్తాడని ప్రవచనాలు ఉంది ఆయన గురించి. యేసు ప్రభు అందుకే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవుడిగా బేత్లెహేములో జన్మించి ఆయన యెరూషలేములో అనేక సార్లు దేవుని వాక్యాన్ని ప్రకటన చేశాడు, అనేక రోగుల్ని బాగు చేశాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు. యెరూషలేములోనే ఊరి వెలపట, గవిని వెలపట ఆయన శ్రమ నుండి శిలువ మరణానికి అప్పగించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. దేవుడికి యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 29వ వచనం. లూక్ చాప్టర్ 21:9. మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతమ వెంటనే రాదని చెప్పింది. యుద్ధాల గురించి, కలహాల గురించి. కలహాలు ఎందుకు ఇప్పుడు? యుద్ధాలు ఎందుకు? ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు. మన ఎలక్షన్ టైంలో ఎలక్షన్ జరిగే వరకు కూడా యుద్ధాలే. దూషించుకోవటం, నిందించుకోవటం, కలహాలు రేపుకోవటం, ఒక మతాన్ని ఇంకొక మతం, ఒక మనిషిని ఇంకొక మనిషి, ఒక ప్రాంతాన్ని లేకపోతే ఇంకో ప్రాంతం, డబ్బుండే వాళ్ళు డబ్బు లేని వాళ్ళని, ఇంకా నానా రకాలైనటువంటి విధానములో మనుషులు నానా రకాలుగా, అధికారులు ప్రధానమంత్రి గారి దగ్గర నుండి చిన్న గల్లీలో ఉన్నటువంటి లీడర్ వరకు కూడా కలహాలతో, వ్యతిరేకతలతో, దోషులతో భయంకరమైనటువంటి రీతిలో మనుషులు ఈ భూమి మీద జీవించటం, బ్రతకటం, నడుచుకోవటం మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏ మాత్రం కూడా భయపడొద్దు అంటున్నాడు యేసు ప్రభువు. ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదని చెప్పాను. అండ్ when you hear of war and tumult, do not be terrified, for these things must first take place, but the end will be at once. లూకాసు వార్త 21:10. లూక్ చాప్టర్ 21:10. మరియు ఆయన వారికి ఇట్లనెను, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. మార్కు వార్త 13:8. మార్క్ చాప్టర్ 13:8. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యములు లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనకు ప్రారంభము. ఇవే వేదనలకు ప్రారంభము. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. నేషన్, ఇంగ్లీష్లో ఏముందంటే, ఫర్ నేషన్ విల్ రైజ్ అగైన్స్ట్ నేషన్ అండ్ కింగ్డమ్ అగైన్స్ట్ కింగ్డమ్, దీస్ విల్ బి there will be earthquakes in various places, there will be famines. These are but the beginning of the birth pains. Wow, pains. దానియేలు గ్రంథంలో పాత నిబంధనలు కూడా చాలా విషయాలు యేసు ప్రభు గురించి చెప్పబడతా ఉన్నాయి. యేసు ప్రభు ముందే చెప్పాడు, ఆయన ప్రభులు ప్రభు, రాజాతి రాజు, దేవాతి దేవుడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ రాజ్యాలు, ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి ప్రతి జనము కూడా ఎన్ని కలహాలు తీసుకున్నా, ఎన్ని గొడవలు చేసుకున్నా, ఎన్ని వ్యతిరేకతలు చేసుకున్నా కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు చెప్పింది వినాల్సిందే, చేయాల్సిందే. ఆయన రాజ్యంలో ఉండాల్సిందే. ఇది చీకటి రాజ్యము, అంధకార రాజ్యము, దుష్ట రాజ్యము, బలత్కారంతో నింపబడిన రాజ్యము, బలహీనమైన రాజ్యము, నాశనం చేసే రాజ్యము, పతనం చేసే రాజ్యం, పాడు చేసే రాజ్యాలు ఇవన్నీ కూడా. ఒక మనిషిని ఇంకో మనిషి అణగదొక్కుతాడు, హత్య చేస్తాడు, పాడు చేస్తాడు, పతనం చేస్తాడు, నాశనం చేస్తాడు. పిల్లారా, చంపుతాడు, జనాల మీదకి జనాలు చంపుతారు, మత కలహాలు రేపుతారు. మత కలహాలు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, భయంకరంగా తీసుకొని వస్తున్నారు. ఎలక్షన్స్ టైంలో కూడా, ఎలక్షన్స్ తర్వాత కూడా, అన్ని విషయాల్లో కూడా రోజు అదే ఆహారంగా ఉంది, ప్రాణాధారంగా ఉంది సౌలుకి. నీతిని, పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థతను, నమ్మకమైనటువంటి మార్గాన్ని అవలంబించేటువంటి వారిని చెరపట్టడం, చంపటం ఆయన ప్రాణాధారంగా ఉన్నాక స్త్రీలు పురుషులు చూడకుండా. అలాగే దినాల్లో మత
పేరుతో, మతం పేరుతో, ప్రాంతీయ పేరుతో భయంకరంగా ఇవన్నిటికీ కారణం స్వార్థం. జనం మీదకి జనం లేకపోతే, రాజ్యం మీదకి రాజ్యం లేకపోతే స్వార్థమే. స్వార్థం ఉంటుంది మనుషుల మధ్యలో, అక్రమం ఉంటుంది మనుషుల మధ్యలో, ప్రేమ చల్లారిపోయింది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 46 వచ్చిన డానియల్ చాప్టర్ 2 verse 46. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. నమస్కారం చేస్తా ఉన్నాడు రాజు, నెబుకద్నెజరు రాజు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నాడు. అతను పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాడంట. ఎందుకంటే దానియేలు లాంటి గొప్ప వ్యక్తిని అతని రాజ్యంలో ఎవ్వరూ చూడలేదంట. అతను ఎంతమంది ఉన్నప్పటికీ గొప్పవారు, నేర్పరితనం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, దైవ జ్ఞానము అనేటువంటిది అందరికి ఇవ్వబడుతుంటారా. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో ఉండి ఆయన రాజరికములోను ఆయన రాజ్యములోను ఆయన యొక్క కనుసైగులో ఉన్నటువంటి వ్యక్తులకి దేవుడు పరలోక సంబంధమైన దైవ జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ దైవ జ్ఞానం అన్ని జ్ఞానాల కంటే గొప్పది, అందరికంటే గొప్పది. ప్రతి వ్యక్తి కంటే కూడా ఈ యొక్క దైవ జ్ఞానము చాలా గొప్పది ఈ భూమి మీద. హల్లెలూయా. 47 వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 47 వచనం. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీవే సమర్థుడవయ్యవు. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును. అద్భుతమైన మాట కదా ఇది. నీ దేవుడే. ఎప్పుడైతే దేవుడిని నువ్వు ఆరాధిస్తావో, దేవుడిని నువ్వు సేవిస్తావో, దేవుడిని నువ్వు వెంబడిస్తావో, దేవుని మార్గంలో సజీవుడైనటువంటి జీవము గల దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావో, భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకుని ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. రాజులను కూడా నేల కనిపిస్తాడు, సాష్టాంగపడేటట్టు చేస్తాడు. అధికారులు ఎంపట పడొద్దండి. మనము రాజులు ఎంపట పడొద్దు, ధనం వెంపట పడొద్దు, మనుషులు ఎంపట పడొద్దు, దేవుని వెంపట పడాలి, దేవుని వెంబడించాలి. అందుకే ప్రభు సెలవిచ్చింది, నన్ను వెంబడించండి అని చెప్పాడు శిష్యులతో. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తాను. యేసు ప్రభుని వెంబడించకుండా నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు? లోకాన్ని వెంబడిస్తున్నావా? ఈ దినాలు చాలా మంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు, పాస్టర్లు అనబడిన వారు కూడా రాజకీయ నాయకులను వెంబడిస్తా ఉన్నారు, అధికారులు వెంబడిస్తా ఉన్నారు. వాళ్ళు చేసే మేళ్ల కోసం ఆశపడుతూ ఉన్నారు. దేవుని దగ్గర ఆశపడలేదు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని దగ్గర ఆశపడినటువంటి వాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు, దైవ భయం కలిగిన వాడు, దైవ భీతి కలిగిన వాడు, దేవునికే ప్రార్థన చేసేవాడు, దేవుని సన్నిధిలో మోకరించేవాడు. దేవునికి స్తోత్రం. అందుకే రాజు మోకరిస్తా ఉన్నాడు, రాజ్యాన్ని మోకరింపజేస్తా ఉన్నాడు. దానియేలు నీ దేవుడు దేవతలకు దేవుడును, ప్రభువులకు ప్రభువును, మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడు అని దానియేలు నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. The king answered and said to Daniel, truly your God is God of gods and Lord of kings and a revealer of mysteries, for you have been able to reveal this mystery. Praise the Lord. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి. చూసారా, రాజులు ఎందుకు ఇస్తారు దానాలు, ఎందుకు హెచ్చిస్తారు తెలుసా? దానియేలు నెబుకద్నెజరు రాజ్యములో రాజు ఎదుట, రాజ్యం ఎదుట, రాజ్యములో ఉన్న జనులందరి ఎదుట హెచ్చించబడ్డాడు. సాష్టాంగాలు పడితే కాదు పిల్లారా, వాళ్ళు ఎంపట పడితే కాదు, ధనం ఎంపట పడితే కాదు, లోకం ఎంపట పడితే కాదు, లోకస్తుల్ని అనుసరిస్తే కాదు మనకి హెచ్చుదల వచ్చేది, ఆరోగ్యం వచ్చేది, జీవం వచ్చేది, ధనం వచ్చేది. డబ్బు కోసం ఎవరు పడితే వాళ్ళని వెంబడించకండి, ఎవరు పడితే వాళ్ళని నమ్మకండి, ఎవరు పడితే వాళ్ళని మీరు ఆశపడకండి, ఎవరు పడితే వాళ్ళ మీద ఆశ పెట్టుకోకండి, యెహోవా మీద ఆశ పెట్టుకండి. ఇర్మియా గ్రంథంలో నేను చెప్పే 17వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి, యెహోవా మీద నుండి తన మనసును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఎవరి మీద ఆశ పెట్టుకొని, ఎవరి మీద మనసు పెట్టుకొని? మనుషుల మీద మనసు పెట్టుకొని. మనుషుల మీద మనసు పెట్టుకోవద్దు, మనుషుల కొరకు ఎదురు చూడొద్దు, మనుషుల కొరకు ఆశపడొద్దు. దేవుని కొరకు ఆశపడండి. దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు అభివృద్ధి చేస్తాడు, దేవుడు అవసరాలు తీరుస్తాడు, దేవుడు ధన సహాయాన్ని నీకు కావలసిన దాన్ని సమకూరుస్తాడు. అదే చెబుతా ఉంది. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక
ఈయన ప్రధానమంత్రి ఇప్పుడు. హల్లెలూయా. బబులోను దేశంలో ప్రధానమంత్రి, బబులోను సంస్థానం అంతటి మీద అంట అధిపతిని గాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించిన. Then the king gave Daniel high honors and many great gifts and made him ruler over the whole province of Babylon and chief prefect over all the wise. Chief prefect over all the wise men of Babylon. Chief prefect. Prophet కాదండి, prefect. 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 Praise the Lord. Chief prefect. Hallelujah. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా రాజు షద్రక్ మేషక్ అబేద్నెగోలను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. దానియేలు మాత్రమే కాదు పిల్లారా, దానియేలు మనవి చేసుకున్నాడు తన స్నేహితులను కూడా దీవించాలని, ఆశీర్వదించాలని ఆశపడ్డాడు. కానీ మాత్రమే కాదు, దైవజనుడా నీవు గొప్పగా దీవించబడితే నీ స్నేహితులు, నీ తోటి దైవజనులు కూడా దీవించబడాలని ఆశపడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు దేవుని చేత దీవించబడితే, హెచ్చించబడితే నీ సహోదరులు, నీ ఇంటి వారు, నీ స్నేహితులు, పొరుగువారు, ఇరుగువారు అందరూ దీవించబడాలని ఆశపడు. దీవించు వాళ్ళందరినీ కూడా, వాళ్ళ దీవెనల కొరకు మాట్లాడు దేవుని దగ్గర. హల్లెలూయా. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దీవెనలండి. నెబుకద్నెజరు రాజు అంటాడు, నీ దేవుడే నిజమైన దేవుడు, దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు. హల్లెలూయా. ప్రభు అని చెప్పాను కదా నేను నిన్న. డేవిడ్ నా ప్రభువు నా ప్రభువుతో చెప్పానని అంటాడు కదా. మరి క్రీస్తు దావీదు యొక్క కుమారుడైతే, డేవిడ్ యొక్క కుమారుడైతే డేవిడ్ ఎందుకు చెబుతాడు ఈ మాట అని అంటాడు. 1000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు రాకముందు డేవిడ్ చెప్పాడు, అంటే దావీదు చెప్పాడు, దానినే ప్రస్తావించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 40వ వచనం దగ్గర మనం చదువుకుంటే. సో యేసు క్రీస్తు ప్రభు. అందుకే పేతురు అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, పక్షపాతం లేదు. అన్యులకి, యూదులకి, యూదేతరులకి, గ్రీసు దేశస్తులకి అందరికీ ప్రభు యేసు క్రీస్తు. రాజ్యాల మీదకి రాజ్యాలు లేచినా, జనం మీదకి జనం లేచినా, ఈ జనులు, ఈ రాజ్యాలన్నీ యేసు ప్రభు రాజ్యంలో కలవాల్సింది ఒక దినం. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు చూడండి. అన్ని కాలువలు, నదులు సముద్రంలోని కలుస్తాయి. ఆ సముద్రం ప్రభు అయిన యేసు క్రీస్తే. హల్లెలూయా. ఆ సూర్యుడు ప్రభు అయిన యేసు క్రీస్తే. చాలా మంది సూర్యుడిని ఆరాధిస్తారు. నువ్వు ఆరాధించే సూర్యుడైనా, నువ్వు గ్రహాన్ని ఆరాధిస్తున్నావు, కానీ నిజమైన సూర్యుడు, నిజమైన లైట్, రియల్ లైట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 1:9-12-45 వచ్చిన దగ్గర నుండి 40 నుండి మీకు చదువుకుంటూ ఉంటుంది. అలాగే 8-12 ఈ వాక్యాల ప్రకారం యేసు క్రీస్తే వెలుగై ఉన్నాడు. కొరింథీ పత్రిక 14:25. 1 Corinthians chapter 14:25. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. దేవుడు ఉన్నాడు అని చెప్పి ప్రజలు గ్రహిస్తారు. అదే గ్రహించింది అక్కడ నెబుకద్నెజరు రాజు, బబులోను యొక్క సంస్థానం అన్నిటిపైన అధికారి అయినటువంటి నెబుకద్నెజరు. ఆ సంస్థానాల పైన అధిపతిగా దానియేలు నియమించాడు. నేను అర్హుడు కాదు దానియేలు, నువ్వు అర్హుడు అని చెప్పి దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపును కూడా అలాగే దేవుడు హెచ్చించాడు. యోసేపును కూడా, దానియేలుకు ముందు యోసేపు ఐగుప్తు దేశంలో, ఇది బబులోను దేశంలో. హల్లెలూయా. రోమా దేశంలో కూడా, రోమీయుల దేశంలో కూడా హెచ్చించబడ్డారు. వాటికని కావచ్చు, హెచ్చించబడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ యేసు ప్రభు కూడా హెచ్చించబడ్డాడు. దేవుడు
నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడు. నువ్వు కనుక దేవుని యందు భయభక్తులు ఉంటే, యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే, న్యాయంగా ఉంటే, సత్యముగా ఉంటే, పవిత్రంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, నీ మార్గం మంచిదైతే, నీ చూపు మంచిదైతే, నీ వినికిడి శక్తి మంచిదైతే, నీ హృదయం యొక్క ఆలోచనలు తలంపులు నీతిగా నియమంగా పరిశుద్ధంగా ఉంటే దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 10:17 10:17 ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయన పరమదేవుడు, ఆయన పరమ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొని వాడు. లంచాలు అవసరం లేదు ఆయనకి. ఇక లంచాలు ఇస్తే పనులు చేస్తారు అధికారులు, న్యాయాధిపతులు, గొప్పవారు, రాజకీయ నాయకులు, మన స్నేహితులు, మన సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధం, తల్లిదండ్రులు కూడా చివరి పిల్లలు కూడా నండి నువ్వు నా తొందరగా పరీక్ష పని చేస్తానంటారు. పర్సనల్ ప్రతి దానికి లంచమే, ప్రతి దానికి ఆశపడతారు. కానీ దేవుడు లంచానికి ఆశపడడు. ఆయనకు అవసరం లేదు. బైబిల్ అదే సెలవిస్తూ ఉంది. ఆయన ఎవరు అసలు? ఆయనకు అవసరమే ఉంది. ఏదైనా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టువాడు కాదు, లంచము పుచ్చుకొనని వాడు. ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, ద గ్రేట్, ద మైటీ అండ్ ద awesome God, who is not partial and takes no bribe. Takes no bribe. ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా లంచం అడుగుతారు. వేటొచ్చైనా లంచం ముందు పనిచేస్తారు. నిలబడే ప్రతి ఒక్కళ్ళు, కూర్చునే ప్రతి ఒక్కళ్ళు, నడిచే ప్రతి ఒక్కళ్ళు లంచం. దేవుడికి లంచం, దేవుడికి నువ్వు ఇచ్చే డబ్బు కానీ, బంగారం కానీ, డాలర్లు కానీ అవసరం లేదు, వస్తువులు అవసరం లేదు. అన్ని దేవునియే కదా, పరమదేవుడు కదా, పరాక్రమశాలి కదా. జకర్యా గ్రంథం 8:23 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో 10 మంది యొక్క యూతిని చెంగు పట్టుకొని దేవుడు మాకు తోడుగా ఉన్నాడను సంగతి మీకు వినబడినది. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెబుతాడు. దేవుడు తోడుగా ఉన్నాడా? దేవుడు వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 8:18-20 వరకు మీరు చదివితే, భూలోకములోను పరలోకములో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. మీరు వెళ్ళండి, సమస్త జన శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు బాప్తిస్మమియ్యండి, నేనే సంగతులు అయితే ఆజ్ఞాపించాను అవన్నీ వారు గైకొనాలని వారితో చెప్పండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. హల్లెలూయా, టు ద ఎండ్స్ ఆఫ్ ఎర్త్. నేను మీతో ఉంటాను. మీతో ఉన్నవాడు, మీకు తోడుగా ఉన్నవాడు ఉన్నాడను సంగతి మాకు వినబడినది. హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెబుతారని ప్రజలు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్పాలి. అబ్రహాముతో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని చెప్పారు. చుట్టుపక్కల మనుషులు, రాజులు, అధిపతులు, అధికారులు అందరూ కూడా ప్రయత్నిస్తారు. దేవుడు తోడుగా ఉండాలి. దేవునితో నువ్వు ఉండాలి, దేవుడు నీతో ఉండాలి. ఆదాము దేవుని తోడుని వద్దనుకున్నాడు. చెట్టు సాక్షి నేను పాపం చేశాను అంటున్నాడు. పాపం చేసి నేను దిగంబరిగా ఉన్నాను అన్నాడు. పాపం చేశాను అంటున్నా. పాపం చేశానని బాగుండేది. సారీ, దిగంబరిగా ఉండాను, నీ స్వరం విని నేను భయపడి చెట్టు చాటు దాక్కున్నాను అంటున్నాడు. దేవుని తోడును కోల్పోతున్నావు. దేవుడు చేయొద్దన్న పని చేయడానికి పాపం చేశాను. దోషిగా ఉంటున్నావా? దుర్మార్గుడిగా ఉంటున్నావా? మనుషులను బాధ పెడుతూ ఉన్నావా? దేవుణ్ణి కూడా బాధ పెడుతూ ఉన్నావా? తప్పిపోయిన కుమారుడు నేను పాపం చేసేదని గ్రహించాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి నీకును పరలోకపు దేవుడికి విరోధమని పాపం చేశాను. లెగిసాడు తండ్రి దగ్గరికి. అలా
అంత దూరం తండ్రి తీసి కౌగులించుకున్నాడు, వాటేసుకున్నాడు. వెళ్తున్నారు కుమారుడు, తండ్రి నీ కుమారుడు పని వాళ్ళు పని వాళ్ళుగా చేసుకోవాలి. నీకును పరలోకపు దేవునికి